జై శ్రీమన్నారాయణ. దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీమన్నారాయణ. అక్టోబర్ నెలలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం లఘువుగా తెలుసుకుందాము. ఈ కన్యా రాశిలో మనకి ఉత్తర, హస్త, చిత్త 3 నక్షత్రాలకి సంబంధించిన జన్మించిన వారు ఈ కన్యా రాశిలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి సప్తమ స్థానంలో శని ఉన్నాడు, అలాగే దశమంలో బృహస్పతి ఉన్నాడు. అయితే దశమంలో బృహస్పతి రాజయోగంలో ఉండడం చేత అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి ఈ కన్యా రాశి వారికి. సప్తమంలో శని ఉండడం వల్ల సంకల్పించినటువంటి కార్యాలు వెనక్కి లాగబడుతూ ఉంటాయి. అందువల్ల అందరూ కూడా ఈ కన్యా రాశి జాతకులందరూ కూడాను ప్రత్యేకంగా ఇప్పుడు మొదలుపెట్టేటువంటి గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో అవి చాలా తొందరగా మీకు పూర్తవుతాయి. ఈ అక్టోబర్ నెలలో ఎవరైతే గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తారో మీ అందరికీ కూడా చాలా ఫాస్ట్గా ఈ గృహ నిర్మాణాలు పూర్తవుతాయి. అలాగే మీరు ఇప్పటి వరకు కూడా చాలా తొందరపాటు కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని పనులు మీకు ఎక్కడికక్కడ ప్రతిష్టంభనగా ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ నెలలో, ఎందుకంటే బృహస్పతి మళ్ళీ దశమ నుంచి ఏకాదశ స్థానానికి వస్తున్నాడు కాబట్టి దానివల్ల ఆ సమయంలో మీకు ప్రత్యేకంగా ఈ ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. ఈ ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళేటువంటి సమయంలోనే మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి తప్పనిసరిగా అంటే మీరు ఏం చేయాలంటే వీలైనంత మందికి అన్నదానాన్ని చేయాలి. కన్యా రాశి వారు అన్నదానం చేయడం వల్ల అనేక రకాల కర్మదోషాలు మన జీవితంలోంచి తొలగిపోతాయి. అందువల్ల కన్యా రాశి వారికి అన్నదానం ఈ నెలంతా కూడా వివరంగా చెప్పబడింది. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ నెలలో ఏ రోజైనప్పటికీ కూడా అన్నదానాన్ని చేస్తే అన్ని దానాలు చేసినట్టే వస్తుంది లెక్క. ఇప్పటి వరకు మీకు గృహ నిర్మాణ పనులకు సంబంధించి ఆగిపోయిన పనులు ముందుకెళ్తాయి. అలాగే ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు మీరు అనేక రకాల చిన్న చిక్కులతో, ఆరోగ్య చిక్కులతో మీ తల్లిదండ్రులకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అనేక రకాల చిక్కులతోటి ఇబ్బంది పడి ఉంటారు, అనారోగ్యాలతో. అవన్నీ కూడా తొలగిపోయి ఈ అక్టోబర్ నెలలో మీకు చాలా బాగుంటుంది. అలాగే అక్టోబర్ నెలలో మీరు ఆర్థికంగా అనేక రకాలుగా ముందుకు వెళ్తారు. అలాగే మీరు ప్రత్యేకంగా ఈ కన్యా రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో మీరు బృహస్పతి మిథునంలోంచి కర్కాటకంలోకి వచ్చిన తర్వాత మీరు విశేషమైనటువంటి క్షేత్రాలని మరియు విశేషమైనటువంటి యతీశ్వరుల్ని దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అలా దర్శనం చేసుకోవడం వల్ల మీకు పూర్వజన్మలో చేసినటువంటి అనేక రకాల పాపకర్మలు పోయి మీరందరూ కూడా చాలా సుఖ సంతోష ఆరోగ్యాలతో ఉంటారు. అందువల్ల కన్యా రాశి వారు మీరు తప్పనిసరిగా ఈ నెలంతా కూడా అన్నదానం చేస్తూ యతీశ్వరుల క్షేత్రాల యొక్క దర్శనాలు చేసుకుంటూ మీ యొక్క జీవన విధానాన్ని గడిపితే అన్ని విధాలా బాగుంటుంది. మీ జాతకానికి సంబంధించి లేకపోతే మీ గోచారానికి సంబంధించి లేకపోతే మీరు చేసుకోవాల్సిన శాంతులకు సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నట్టు నా నెంబర్కి ఫోన్ చేయండి, మీకు వివరంగా తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ.